నమస్కారం ఫ్రెండ్స్. లాస్ట్ 1 వీక్లో నాకు ఒక విచిత్ర రకమైన డేటా అందింది. అదేమంటే ఈ కుక్కట్పల్లి, మియాపూరు అంటే బిహెచ్ఎల్ కంది, బిహెచ్ఎల్ దాటి కంది, మియాపూరు పై ప్రాంతాలు అంటే బిట్ ఆఫ్ నార్త్ హైదరాబాద్, ఈ గండి మైసమ్మ కింది నుంచి కుక్కట్పల్లి అంటే ఒక వాస్ట్ ఏరియా. ఈ నార్త్ టు వెస్ట్ మధ్యలో కిక్కిరిసిపోయిన ఈ కుక్కట్పల్లి, బిహెచ్ఎల్, మియాపూర్ శివారు ప్రాంతాలు, వరకు ఈ ఆంధ్ర రిజల్ట్స్ యొక్క ప్రభావమో ఏమో గత 1.5 month, మోస్ట్లీ 1 month లో 15,000 ఓల్డ్ ఫ్లాట్స్ అమ్మకానికి వచ్చాయి. ఈ 15,000 సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్లో చాలా మటుకు ఫ్లాట్స్ 12 నుంచి 18 సంవత్సరాల ఓల్డ్ ఉన్నాయి. అబౌట్ 20% ఫ్లాట్స్ 7 to 10 years మధ్యలో ఉన్నాయి. అయితే ఈ ఫస్ట్ రకంలో అంటే 12 నుంచి 18 సంవత్సరాల ఫ్లాట్స్, దాంట్లో 60% ఫ్లాట్స్ కండిషన్ బాగానే ఉంది. ఈ 7 to 10 years మధ్యలో వచ్చిన ఫ్లాట్స్ కండిషన్ బాగుంది, కానీ వాళ్ళ ఆస్కింగ్ రేట్ చాలా ఎక్కువ ఉంది. కనుక ఈ 7 to 10 years ఫ్లాట్స్ అమ్ముడు పోవడం కష్టమే అని సమాచారం అందుతుంది. కానీ 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్న ఫ్లాట్స్ అంటే 10,000 పైచిలుకు, మనకు అప్రాక్సిమేట్ చెప్తున్నాము, ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. 10 to 12,000 ఉండొచ్చు అని చెప్తున్నారు, ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. మనకు అందుతున్న సమాచారం మేము ఇది, అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మనం మాట్లాడుతున్నాం. ఈ 12 to 18 years ఫ్లాట్స్ మీరు నమ్ముతారో లేదో, ఈ డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఉన్నాయి, దాంట్లో డబుల్ బెడ్రూమ్ మ్యాక్సిమం ఉన్నాయి. ఈ కేటగిరీస్లో కూడా అబౌట్ ఒక 200-300 ఫ్లాట్స్ వితౌట్ లిఫ్ట్ ఉన్నాయి. కేటగిరీస్ చూడండి ఎట్లున్నాయి. సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ ఒక్కసారి అమ్మకానికి వచ్చినాయి. సుమారు 15,000 అని చెప్తున్నారు, ఇంకా ఎక్కువనే ఉంటాయి. 18,000-19,000 ఉండొచ్చు ఈజీగా, కానీ మనకు అందుతున్న సమాచారం 15. ఇక దాంట్లో కేటగిరీస్ ఉన్నాయి. దాంట్లో నేను చెప్తున్నట్టు ఒక 200-300 ఫ్లాట్లు వితౌట్ లిఫ్ట్ ఉన్నాయి. అయితే ఈ ఫ్లాట్స్ సడన్గా అమ్మకానికి ఎందుకు వచ్చాయి? ఇప్పుడు బ్రోకర్స్ చెప్తున్న సమాచారం ప్రకారం
ఈ అన్సోల్డ్ ఇన్వెంటరీ కొత్త ఫ్లాట్స్ తక్కువ ధరలో డిస్కౌంట్లో బ్యాక్ ఎండ్ నుంచి బ్యాక్ డోర్ నుంచి అమ్మేస్తుంది కనుక వాళ్ళకు కొన్ని ఆఫర్స్ వచ్చాయంట. నేను చెప్పినట్టు మళ్ళీ నేను మంచి మార్గంలో చెప్పినట్టు బయట కనిపించే రేట్లో ఎవడు అమ్ముతలేడండి, 30% డిస్కౌంట్లో ఉన్నాయని నేను గొంతు చించుకొని చెప్తూనే ఉన్నా. అది నిజమవుతుంది. చాలామంది సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ మంచి రేట్లో వస్తే అమ్మేసి కొద్దిగా డబ్బులు వేసి కొత్త ఫ్లాట్స్ వైపు కన్నేశారు వాళ్ళు. కొంతమంది అవుట్ రైట్గా అమ్మేస్తున్నారు. అయితే దీంట్లో ప్రైస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ ఫ్లాట్స్ అంటే ఈ లిఫ్ట్స్ లేని ఫ్లాట్స్ మనకు 16 లక్షల నుంచి 22 లక్షల లోపే దొరుకుతున్నాయండి. బిట్వీన్ 16 to 22. కొన్ని డబుల్ బెడ్రూమ్లు 1250 ఎస్ఎఫ్టీ కూడా ఉన్నాయి, కానీ లిఫ్ట్ లేదు. కనుక 16 to 22 అని అంటే ఎవరు అమ్ముతున్నారో వాళ్ళే ఆ ప్రైస్ చెప్తున్నారట. అంటే దాంట్లో నెగోషియబుల్ ఉండొచ్చు బహుశా, మనకు ఆ సమాచారం లేదు. కానీ వాళ్ళు కోట్ చేసిన ప్రైస్ 16 to 22 ఉంది వితౌట్ లిఫ్ట్. మోస్ట్లీ 3 floors. ఇంకా లిఫ్ట్స్ ఉండి 5 floors వరకు ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బిట్వీన్ 18 to 26 మధ్యలో ఉన్నాయండి. అంటే దీని హెల్త్ కూడా బాగుంటుందని అంటున్నారు. ఈ లిఫ్ట్స్ ఉన్న ఫ్లాట్స్ 18 to 24, 26 వరకు మనకు అవైలబుల్ ఉన్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ ఎలా ఉందంటే ఆపర్చునిటీ ఉన్నప్పుడే బయట ఫ్లాట్లు 70-90 లక్షలు ఉన్నప్పుడే వాళ్ళు ఒక 20-25 రేంజ్లో అమ్ముకొని బయటపడదాము, లేదా ఇంకో 25 వేసి మళ్ళీ లోన్ తీసుకొని ఒక హౌసింగ్ లోన్ తీసుకొని ఈ ఫ్లాట్స్ 55కు వచ్చే ఫ్లాట్స్ 55 lakhs వచ్చే కొత్త ఫ్లాట్స్ తీసుకునే ట్రై చేస్తున్నా. కానీ ఈ పాత ఫ్లాట్లు అమ్ముడు పోవడం లేదండి. ఒక పాత ఫ్లాట్ అమ్ముడు పోవాలంటే కనీసము 3 నెలల నుంచి 6 నెలలు పడుతుందండి. ఎందుకంటే కొత్త ఫ్లాట్స్ అవైలబిలిటీ ఈ పాత ఫ్లాట్ అవైలబిలిటీ క్లాష్ అయ్యి ప్రైజెస్ కూడా క్లాష్ అయ్యి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఈ కుక్కట్పల్లి మియాపూర్లో వచ్చే కొత్త ప్రాజెక్ట్స్ కూడా ఈ పాత ఫ్లాట్స్ రేట్స్ వల్ల అమ్మకానికి రావడం వల్ల అవి కుదేలవుతున్నాయి. మియాపూర్లో ప్రాబ్లం చాలా ఉంది. ఈ కొత్త ఫ్లాట్స్ పాత ఫ్లాట్స్ క్లాష్ అయ్యి ఈ కొత్త ఫ్లాట్స్ సేల్స్లో బాగా ఎఫెక్ట్ అవుతుంది. అసలు 90 lakhs 80 lakhs దగ్గర వచ్చిన ఫ్లాట్స్ మియాపూర్లో అమ్ముడు పోతలేవు. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ 60 lakhs 50 lakhs to 60 lakhs డిస్కౌంట్లో వస్తుంది. సో పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ విచ్ ఆర్ అట్ స్టీప్ డిస్కౌంట్. అదే కాక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సంఖ్య తక్కువ ఉంది, కానీ వాటి ప్రైస్ కూడా బిట్వీన్ 24 to 32 lakhs ఉంది. ఈ ట్రిపుల్ బెడ్రూమ్ అమ్మకాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. బట్ ట్రిపుల్ బెడ్రూమ్ కూడా మనకు 24 to 32 మధ్యలో ఈ కుక్కట్పల్లి, బిహెచ్ఎల్, మియాపూర్ ఈ ఏరియా మొత్తం ఇట్ ఈస్ అ వాస్ట్ ఏరియా.
నార్త్ హైదరాబాద్ కొద్ది పార్ట్, వెస్ట్ హైదరాబాద్ కొద్ది పార్ట్ మిక్స్ అయ్యి ఈ మధ్యలో క్రష్ అయ్యే పార్ట్ మొత్తము ఏరియా మొత్తము సతమతం అవుతుంది. అయితే మనం చెప్పినట్టే ఈ వెస్ట్ హైదరాబాద్లో సిచ్యువేషన్ ఉంది. ఆ వెస్ట్ హైదరాబాద్ సిచ్యువేషన్ బాయిల్ అయ్యి ఈ మియాపూర్, బిహెచ్ఎల్, కంది ఇలాంటి ప్రాంతాలపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు కంది ఏరియాలో చూసుకుంటే కొత్త ఫ్లాట్స్కి రీజనబుల్ ప్రైస్ ఉంటే హాట్ కేక్స్ లాగా పోతున్నాయి. ఈ సంగారెడ్డి టు ఈ మన మోకిలా వైపు అంటే ఆ రోడ్డుపై సేల్స్ కొద్దిగా మందగొడిగా ఉంది. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్ ప్రైజెస్ అక్కడ కనిపిస్తున్నాయి కనుక ఓవరాల్ పిక్చర్ చూస్తే తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యేది కుక్కట్పల్లి, మియాపూర్ అండ్ బిహెచ్ఎల్ ఏరియాస్. ఈ కంది కొద్దిగా నయం ఉంది కానీ బిహెచ్ఎల్ లోపల అసలు జనాలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అక్కడ కొత్త స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కూడా టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నాయి. ఎందుకంటే ఒక 3 BHK 1 crore ప్లస్ చెప్తుంటే ఒక 12 year 3 BHK మనకు 28 lakhsలో దొరుకుతుంది. 1 crore ఎక్కడ, 28 lakhs ఎక్కడ? సో 28 to 32 మధ్యలో 24, 26, 22, 28, 32 ఈ రేంజ్లో దొరుకుతుంది 3 BHK. సో 60 lakhs గ్యాప్ ఉంది కొత్త 3 BHKకి పాత 3 BHK. Actually, people are in dilemma whether to buy a old flat which is coming at dirt cheap rate or go for a new flat which is costing nearly 40 to 60% more than the old flat. So total mess lo ee election ఊడిపడ్డాయి. ఒకటి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ఈ ఏరియాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని చెప్తున్నారు బ్రోకర్స్. కొంతమంది ప్యానిక్లో సెల్ చేసేసారట ఆల్రెడీ. అంటే డర్ట్ చీప్లో పోతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇఫ్ ఆర్ గెటింగ్ ఎట్ 16 lakhs to 14 lakhs ఇన్ కుక్కట్పల్లి ఏరియా, ఇట్స్ అ హాట్ ప్రాపర్టీ. మీకు రెంట్సే వస్తాయి. సో రెంట్ కంపేర్ చేస్తే కుక్కట్పల్లిలో ఈ రేంజ్లో పోయే ఫ్లాట్స్ చాలా ఉన్నాయి. అంటే ప్యానిక్ సెల్లింగ్ అంటే ఇమ్మీడియట్ సేల్స్, 1 weekలో సెల్లింగ్, 10 daysలో సెల్లింగ్, 15 daysలో సెల్లింగ్ ఉన్న ఫ్లాట్లు ఈ రేట్లో పోయాయి. వెయిట్ అండ్ వాష్లో ఉన్న వాళ్ళది 22 lakhs వరకు కోర్టు ఉంది, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. పాత ఫ్లాట్స్లో కూడా క్వాలిటీ ఉన్న ఫ్లాట్స్ సుమారు 24 to 26 పోతున్నాయి. అంటే ఇంకా ఒక 10 years లైఫ్ ఉంది అనుకునే ఫ్లాట్స్. సో ఓవరాల్ పిక్చర్ చాలా ప్యానిక్ ఉంది, చాలా అస్థిరత ఉంది. చాలామంది కుక్కట్పల్లిలో అమ్ముకొని ఆంధ్ర వైపు ఇన్వెస్ట్ చేద్దామని ప్లాన్తోని దే ఆర్ ఎగ్జిటింగ్ అవుట్. ఈ వాటర్ ప్రాబ్లం ఉన్నా లేదా వాన పడ్డప్పుడు సెలార్లు మునిగిపోయే అపార్ట్మెంట్ పరిస్థితి దయనీయంగా ఉంది. క్వాలిటీ ఆఫ్ ఫ్లాట్స్ బాగున్నా రేట్లు అస్సలు బాగాలేవు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఆ సెలార్లు మునిగిపోతున్నాయి, ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ట్యాంకర్లు వస్తున్నాయి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది కనుక ఆ ఫ్లాట్స్కు డిమాండ్ క్వాలిటీ వైజ్ బాగున్నా డిమాండ్ తక్కువ. సో ఓవరాల్ పిక్చర్ చూస్తే ఈ పెద్ద ఏరియా అయిన బిహెచ్ఎల్, కంది, బిహెచ్ఎల్, మియాపూర్, కుక్కట్పల్లి టోటల్ ఏరియా ఈజ్ ఇన్ ప్యానిక్ మోడ్. సో ఎవరికైనా రైట్ ఆపర్చునిటీ కింద దొరికితే మీరు ఇక్కడ రెంట్కి కంపేర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ పేయింగ్ 20,000 రెంట్, 20,000, 25,000 రెంట్ ఇన్ హైటెక్ సిటీ
or Madhapur, you buy a 14 lakh 2 BHK in Kukatpalli. అంటే మీకు రెంట్ కంపేర్ చేస్తే 14 to 16 lakhs is not a big deal. Even spending 20 lakhs is not a big deal for 2 BHK in Kukatpalli. So go for it. అంటే మీరు రెంట్ బాగా ఎక్కువ కడుతున్నారు, రెంట్ ఎస్కేప్ కావాలి అనుకుంటే this is the right moment to seize this opportunity and buy some good properties. మీరు చెక్ కూడా చేసుకోండి, ఎందుకంటే వాటర్ వచ్చిన టైంలో వానాకాలంలో మీ సెలార్లో నిండిపోతే ఇట్స్ ఎ బ్యాడ్ డీల్. సో ఒక్కసారి మీరు ఆ ఏరియాని చెక్ చేసుకొని మంచి ఆపర్చునిటీస్ని ఒడిచి పట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్యానిక్ మోడ్లో ఉంది. రాబోయే 10-20 రోజుల వరకు కూడా అబౌట్ వాళ్ళు చెప్పేది ఏమంటే ఇంకో 5,000 ఓల్డ్ ఫ్లాట్స్ అమ్మకానికి రావచ్చు. కొన్ని ఫ్లాట్స్ అమ్మలేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు డిస్కౌంట్ ఏమి ఇస్తలేరు. సో కమర్షియల్ ప్రైస్ చెప్తున్నారు కనుక అవి అమ్ముడుపోవు, ఇలాగ అమ్ముడుపోవు. కానీ ప్యానిక్లో అమ్మే వాళ్ళు ఉన్నారు, హై ప్రైసెస్ పెట్టుకొని హై ఎక్స్పెక్టేషన్స్తోని అమ్ముడుపోక అలాగే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇన్ బిట్వీన్ ఏదైనా మనకు ఆపర్చునిటీ వస్తే తప్పక మీరు యూజ్ చేసుకుంటారని కోరుతూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.